హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మా మ్యారేజ్ డే. మా ఆయన నాకు సర్ప్రైజ్గా ఎక్కడికో తీసుకెళ్తానంటున్నాడు. చూద్దాం ఎక్కడికి తీసుకెళ్తాడో. బైక్ ఎక్కి సుమారుగా వెళ్ళామండి. ఎక్కడ చూసినా పచ్చగా ఉన్నాయి పంట పొలాలు. ఎక్కడ చూసినా వాటరే ఉన్నాయండి. వర్షం పడడం వల్ల ఎక్కడ చూసినా వాటరే ఉన్నాయి. విత్తనం వేశారు చేలల్లో, చిన్న చిన్న మొలకలు వచ్చాయి. చాలా బాగుంది. ఫైనల్గా అయితే మొత్తానికేమో వచ్చేసాము గుడికి. అగస్తేశ్వర స్వామి టెంపుల్ అంట. మాకు ఇంటి దగ్గర నుంచి 1.5 గంట పట్టిందండి. చాలా పురాతనమైన గుడి అంట. లోపలికి వెళ్ళగానే ధ్వజస్తంభము, అలాగే గుడి సైడ్ వచ్చేసి కాలభైరవ స్వామి టెంపుల్ ఉందండి. కాలభైరవ స్వామి టెంపుల్ లోపలికి చాలా పురాతనమైన టెంపుల్. చాలా బాగుంది గుడి అయితే. చూడండి, కుడి సైడ్ అమ్మవారి టెంపుల్ ఉంది. రావడమే అమ్మవారిని దర్శించేసుకున్నాం మేము. లోపలికి వెళ్ళగానే విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నాడు చూడండి. ఇక్కడ వీరభద్రస్వామి. గుడి అయితే చాలా బాగుందండి. చూడండి, స్వామి దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. అగస్తేశ్వర స్వామి పైన తలలాగా ఉంది, కింద కేశాలంతా ఉన్నాయండి. సైడ్కి అంతా జుట్టు ఉన్నట్టు. చూడండి, బయటంతా ఖాళీ ప్లేస్లో చూడండి నాగశిలలు ఉన్నాయి, చెట్లు, ఆవులు అన్నీ చాలా బాగున్నాయండి. బయట కూడా 2 గుళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఈ గుళ్ళో ఏమో శివలింగం ఉందండి. చూడండి, శివలింగము. అలాగే బయట భక్త కన్నప్ప శిల ఉంది. ఇక్కడ కృష్ణుని గుడి ఉంది. మారేడు చెట్టు చాలా పెద్దగా ఉందండి. మారేడు దళాలు. కృష్ణుడి గుడి అయితే క్లోజ్ చేశారు. ఇక్కడ ఆవులు 2 ఆవులు ఉన్నాయండి. దానికి గుడి లోపలే ఉంటాయంట అవి. ఎక్కడ చూసినా శిలలు ఉన్నాయి, అంటే పైలిపోయి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నాగశిలలు చాలా ఉన్నాయండి. ఈ గుడి వచ్చేసి ఎర్రగుంట్ల కడప మెయిన్ రోడ్లోనే ఉందండి. రోడ్డుకే ఉంది. చాలా బాగుంది. మీకు కుదిరితే ఒకసారి వెళ్ళి రండి. చాలా అందంగా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ అలాగే నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పైలిపోయింది శిల. ఆ ఊదుడ చూడండి, శిలాఫలకం కూడా ఉందండి. ఎప్పటి కాలంలో అయితే నాకైతే తెలియదు. శిలాఫలకం కూడా రాసింది. అది మనకు అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇక్కడ చూడండి, బయట అంతా చాలా ప్లేస్ ఉంది. కార్తీక వారాలలో చాలా బాగా జరుగుతుందంట అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.